తెలంగాణ నుంచి సోనియా గాంధీ ఎంపీగా పోటీ చేయనుందా? ఢిల్లీ పెద్దల డైరెక్షన్ మేరకే టీపీసీసీ ఏకగ్రీవ తీర్మానం చేసిందా అంటే అవుననే సమాధానం గాంధీ భవన్ వర్గాల నుంచి వస్తుంది. అయితే ఢిల్లీ అధిష్టానం మనసులో ఏముందో కానీ తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేసే అవకాశాలున్నట్లు మాత్రం హస్తం నేతలు చెబుతున్నారు. ఉత్తరాదిలో రాజకీయంగా కాంగ్రెస్ అధినేతలకు కష్టకాలం వస్తే వారు ఎంపీగా దక్షిణాది రాష్ట్రాల నుండే పార్లమెంట్లో అడుగుపెట్టినట్లు చరిత్ర చెబుతుంది. ఇది దివంగత ప్రధాని ఇందిరాగాంధీ నుంచి ప్రస్తుత ఎంపీ రాహుల్ గాంధీ వరకు ఇదే చరిత్ర. అదేంటో ఇప్పుడు చూద్దాం. 1977 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. ఎమర్జెన్సీ తర్వాతి ఎన్నికల్లో కాంగ్రెస్ రథసారథి ఇందిరాగాంధీ రాయబేరెల్లి పోటీ చేసి ఓడిపోయారు. 1978లో జరిగిన ఉప ఎన్నికల్లో తిరిగి ఆమె దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకకు చెందిన చిక్మంగళూరు నియోజకవర్గం నుంచి తిరిగి పార్లమెంట్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 1980లో మధ్యంతర ఎన్నికలు రాగా రాయబేరెల్లితో పాటు సేఫ్ సైడ్గా మరో నియోజకవర్గం నుంచి పార్లమెంట్కు పోటీ చేయాలని ఇందిరా నిర్ణయించుకున్నారు. ఉత్తర భారతంలో జనతా పార్టీ ప్రభావం బాగా ఉండడంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఒక చోట నుంచి పోటీ చేయాలన్నది ఆనాటి వ్యూహం. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి మరికొద్ది మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు సూచన మేరకు ఇందిరాగాంధీ మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదన్న కోపంతో తెలంగాణ ఉద్యమ నేత కేశవరావు జాదవ్ సైతం ఆమెపై పోటీ చేశారు. అయినా ఇందిరాగాంధీ 2 లక్షలపై చిలుకు ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. కాంగ్రెస్ పగ్గాలు స్వీకరించిన పరిస్థితిలో పార్టీలోనే చాలామంది సోనియా గాంధీని వ్యతిరేకించారు. ఆమె పౌరసత్వం మీద స్వంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు. కొత్తగా పగ్గాలు స్వీకరించిన ఆమె 1999 ఎన్నికల్లో పార్టీకి దిశ నిర్దేశం చేస్తున్న ఆ సమయంలో తాను ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయంగా నైతికంగా పార్టీలో పలచన అయ్యే పరిస్థితి. అలాంటి క్రమంలో సోనియా గాంధీ 2 స్థానాల నుంచి ఎంపీగా బరిలోకి దిగింది. అందులో భాగంగా 1999లో బళ్ళారి నుంచి, ఉత్తరప్రదేశ్లోని అయోధ్య పార్లమెంట్ స్థానాల నుంచి సోనియా పోటీ చేసి 2 స్థానాల్లో గెలిచారు. బళ్ళారిలో బీజేపీ నేత సుష్మా స్వరాజ్ను ఓడించడం విశేషం. కానీ ఆ తర్వాత అమేధికి ప్రాతినిధ్యం వహిస్తూ బళ్ళారి స్థానానికి సోనియా రాజీనామా చేశారు. 2004 నుంచి 2019 సార్వత్రిక ఉప ఎన్నికల్లో అదే రాయబేరెల్లి నుంచి ఎంపిక పార్లమెంట్లోకి సోనియా గాంధీ అడుగుపెట్టారు. 2004, 2006, 2009, 2014, 2019 సార్వత్రిక ఉప ఎన్నికల్లో అదే రాయబేరెల్లి నుంచి ఎంపిక పార్లమెంట్లోకి సోనియా గాంధీ అడుగుపెట్టారు. తన తండ్రి రాజీవ్ గాంధీ పోటీ చేసిన నియోజకవర్గం ఆమోది నుంచి వరుసగా 2004, 2009, 2014లో రాహుల్ ఎంపికగా పోటీ చేసి గెలిచారు. ఉత్తరాదిన కమలం ప్రభంజనం చూసి 2 స్థానాల్లో రాహుల్ పోటీ చేస్తే మంచిదన్న అభిప్రాయానికి వచ్చారు. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో ఆమోదితో పాటు వైనాడ్లో ఎంపిక పోటీ చేశారు. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో ఆమోదితో పాటు వైనాడ్లో ఎంపీగా పోటీ చేశారు. అయితే హస్తం నేతలు భావించినట్లుగానే ఆమోదిలో బీజేపీ మహిళా నేత స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓడిపోయారు. కేరళలోని వైనాడ్ నుంచి మాత్రం రాహుల్ గెలిచారు. ఇలా ఇందిరా మెదక్ నుంచి, సోనియా బళ్ళారి నుంచి, రాహుల్ గాంధీ వైనాడ్ నుంచి పోటీ చేసి దక్షిణాది రాష్ట్రాల నుంచి పోటీ చేసి గెలవడం విశేషం. ఇప్పుడు ఖమ్మం పార్లమెంట్ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ తీర్మానం చేయడం విశేషం. 3వ ప్రధాని నేనే అని మోదీ ఘంటాపథంగా చెబుతున్న పరిస్థితిలో దక్షిణాది నుంచి పోటీ చేసే సెంటిమెంట్ను సోనియా అమలు చేయనుందా అన్న చర్చ సాగుతుంది. ఇప్పటికే తమిళనాడులో మిత్రపక్షం డీఎంకే, కేరళలో ఇండియా కూటమిలోని సీఎం, కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం ద్వారా దక్షిణాదిన సోనియా గాంధీ పోటీ చేస్తే కాంగ్రెస్తో పాటు మిత్రపక్షాల్లో ఉత్సాహాన్ని నింపుతున్నట్లు అవుతుందని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. అందుకు తెలంగాణలోని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం సేఫ్ సీట్గా కాంగ్రెస్ అధిష్టానం గుర్తించినట్లు చెబుతున్నారు. అయితే ఇప్పుడు సోనియా పోటీ చేస్తారా లేదా అన్నది మేడం నిర్ణయమే ఫైనల్ అని హస్తం నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ కష్టాల్లో ఉన్నప్పుడల్లా దక్షిణాది రాష్ట్రాలే అభయహస్తం ఇచ్చినట్లు చరిత్ర చెబుతుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ది డూ ఆర్ డై పరిస్థితి. ఇప్పటికే 2 టర్ములు అధికారానికి దూరంగా ఉంది. ముఖ్యమైన రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. ఈ పరిస్థితిలో 3వసారి బీజేపీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కోలుకోవడం కష్టం. ఈ తరుణంలో దక్షిణాది సెంటిమెంట్ ఏమైనా హస్తం పార్టీకి మేలు చేస్తుందా లేదా అన్నది చూడాలి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.